కాకినాడ భానుగుడి సెంటర్లో 1000 కేజీల బెల్లంతో వినాయక విగ్రహాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. గణపతి నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని బాల గణపతి భక్త బృందం ఆధ్వర్యంలో రూపొందించిన బెల్లం గణపతిని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు. 1 టన్ను బెల్లం దిమ్మలతో విగ్రహాన్ని చూడచక్కగా తయారు చేశారు. ఈ మండపం వద్ద పూజలు నిర్వహించేందుకు భక్తజనం పోటెత్తారు. ఈ సందర్భంగా బాల గణపతి భక్త బృందం నిర్వాహకులు నర్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ వచ్చే నెల 4వ తేదీ వరకు గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేపడతామని తెలిపారు. అదేవిధంగా ప్రతిరోజు భజన కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని శ్రీనివాసరావు చెప్పారు. తీసుకొచ్చాడు. ఆ విధంగా ముందు మనం ఏ పూజకైనా తేజోవంతమైన షణ్ముఖ స్వరూపమైన దీపం వెలిగించాలి. అందుకే ముందు బొట్టు పెట్టుకోవాలి. బొట్టు ఎందుకు పెట్టుకుంటామండి? మనకి జ్ఞానం కలగడానికి, భక్తి పెరగడానికి ముందు బొట్టు పెట్టుకుంటాం. ఆ తర్వాత దీపం వెలిగిస్తాం. దీపం కాంతి లేకుండా ఏ రూపమైనటువంటి దీపాన్ని మనం నమస్కరించుకుంటాం. ఆ తర్వాత విఘ్నేశ్వరుని ఆవాహన చేసి నమస్కారం. ఆ తర్వాత ఈ యొక్క ఉదకశాన్ని చేసుకుని ఆ ఉదకాన్ని మన ఇంట్లో జల్లుకుంటే ఏదైనా చెడు యొక్క ప్రభావం పురుషుడు సూర్యనారాయణమూర్తి ప్రత్యక్ష దైవం. ఆ సూర్యనారాయణమూర్తి వాస్తు పురుషుడు కాబట్టి ఆ సూర్యనారాయణమూర్తి సూర్యుడు వాస్తు పురుషుడు, వాస్తు పురుష అధిపతి కాబట్టి సూర్యుడుగా ఉదకశాంతి చేసుకుని ఇంట్లో సంప్రోక్షణ చేసుకుంటే ఎటువంటి ఇది ఉదకశాంతి యొక్క ఓం మహాగణాధిపతి నమః. అందుకని అందరూ కూడా మహాగణపతి పిల్లలకి చదువులు మీరు భక్తుల ఎలా ఉండాలి. ఓకే ఓకే అలాగే ఉండండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఇక్కడ 1981 నుంచి కూడా ఇక్కడ గణేశోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మొదటగా ఇక్కడ డాబీ మేస్త్రి సంఘం, అలాగే లారీ యూనియన్ సంఘం, వర్తక సంఘం వారు చేసేవారు. ఇప్పుడు కొంతమంది సభ్యులందరూ మారి కొత్తగా కమిటీ సభ్యులు కూడా వచ్చారు. అందువల్ల ఈ సంవత్సరం ఏదన్నా మనం భక్తులకి కొంచెం వెరైటీ చూపిందామనే ఉద్దేశంతో 1 టన్ను బెల్లంతో గణేశుడి విగ్రహం తయారు చేయబడింది. భక్తులందరూ కూడా ఇది ఏ విధమైన పొల్యూషన్ లేకుండా ఉంటుంది, బాగా చేస్తున్నారని అందరూ అంటున్నారు. భక్తులందరూ కూడా వస్తున్నారు ఇక్కడికి. చాలా బాగుందని అందరూ చెప్తున్నారు. కాకినాడలో మాకు ఇదే బెస్ట్ విగ్రహం కూడా అందరూ చెప్తున్నారు. అందరికీ కూడా శుభాకాంక్షలు. అన్నమానం ఎంతమందికి పెడుతున్నారండి? మనం ఒక 4000 మంది ఇక్కడ 5వ తేదీన బ్రహ్మాండమైన అన్నదానం జరుగుతుంది. ఇక్కడ సుమారు ఒక 4000 మందికని మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఆ భగవంతుడు మీ అందరూ చందాలు ఇచ్చి సహకరిస్తే ఇంకా ఘనంగా చేయాలని అనుకుంటున్నాం. ఓకే.